మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు తెలుసా, మనం డబ్బు గురించి, టైం గురించి చెప్పుకున్నాం. ఈ రెండింటికంటే ముఖ్యమైనది, అతి విలువైంది ఒకటి ఉంది. అది లేకపోతే ఎంత డబ్బున్నా, టైం ఉన్నా ఏమీ ఉపయోగం లేదు. అదే ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. మన తల్లిదండ్రులు, అమ్మమ్మ, మా అమ్మ, తాతలతో ఉన్నప్పుడు మనం వీలైనంత మంచి పోషకాహారం తిని ఈ మాత్రం ఆరోగ్యంగా అయినా ఉన్నాం. మరి మన పిల్లలు, వారి పిల్లల పరిస్థితి ఏంటి? మంచి పోషక విలువలున్న ఆహారం తింటున్నారా? మాంసాహారం కంటే శాకాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. శాకాహారంలో మాంసాహారం కంటే పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతుంది. చేపలు, మాంసాహారం తినేవారు తినొచ్చు. పిజ్జాలు, బర్గర్లు, మైసూర్ బోండా లాంటి మైదా పిండితో చేసిన ఆహారం చాలా రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి హానికరం. పిల్లలు, పెద్దలు ఇలాంటివి తిని చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రోగాల బారిన పడుతున్నారు. ఆయుష్ను తగ్గించుకుంటున్నారు. పూర్తిగా మానితే మంచిదే, లేకపోతే మనకు ముఖ్య పండుగలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలానే అప్పుడప్పుడు సంవత్సరానికి 15 రోజులు మించకుండా తినొచ్చు. బలమైన ఆహారం సున్నుండలు, జంతికలు, పల్లీలు, మితంగా డ్రై ఫ్రూట్స్, నువ్వులతో చేసిన పదార్థాలు, కొబ్బరి, మొలకెత్తిన గింజలు లాంటివి తినొచ్చు. తాజా ఆకుకూరలు, కాయగూరలు వండుకు తినొచ్చు. కొంచెం ఖరీదైన హోటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైనా మంచి ఆహారం లభించవచ్చు. మీరు వాడుతున్న నూనె గురించి ఆలోచించండి. చక్కెర బదులుగా బెల్లం పొడి వాడండి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి బి మల్లికార్జున దీక్షిత్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. సెల్ నంబర్ 9133320425.